శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ 3 విధములకు సత్వ రజ తమోగుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచము మోహమును పొంది ఈ గుణముల కంటే అతీతుడను శాశ్వతుడను అయినట్టి నన్ను తెలుసుకోలేకున్నారు అని వాపోయారు. 14వ శ్లోకం. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఎందుకంటే మమ మాయా అంటున్నారు, నా మాయ అంటున్నారు పరమాత్మ. ఇంకా ఏమంటున్నారు ఈ గుణాల గురించి? దైవీ అలౌకికమైనది, గుణమయి త్రిగుణాత్మకమైనది, దురత్యయ ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. మాం ఏవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నిరంతరము నన్నే ప్రపద్యంతే భజించుచున్నారో వారు ఈ మాయను దాటి సంసార సముద్రం నుండి బయటపడతారు అంటున్నారు. భగవంతుడి లక్షణము త్రిగుణాతీతము, మన లక్షణము మోహితం అవ్వటం. ఈ మోహితం అనే స్థితి నుంచి ఈశ్వరుడిని తెలుసుకుంటే మోక్షము అనే స్థితికి వెళ్తాం. ఈ 3 గుణాలు కలిపితే మాయ అంటారు. దీనిని యోగమాయ అని కూడా అంటారు. ఈ త్రిగుణాలు నా అధీనంలో ఉంటాయి, మరియు అదే నా మాయ అంటున్నారు. మమ మాయ అంటున్నారు అంటే ఆయన వేరు, మాయ వేరు. దీని నుంచి దాటడం మహా కష్టము, దురత్యయ అంటున్నారు. అంటే అధిగమించటం కష్టము అని, అసాధ్యము అనటం లేదు. అంటే సాధన చేస్తే, అంటే కష్టపడితే సాధ్యం అవుతుంది అనే కదా. ఎవరి చేతిలో అయితే మాయ ఉందో అతడిని పట్టుకోవాలి. ఉదాహరణకు మనం ఒక ఇంటికి వెళ్ళాం. గేటు దగ్గర ఆ ఇంటి కుక్క మనల్ని చూసి మీద పడిపోతుంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం మనం? కుక్క పక్కకి తిప్పుకో, కుక్క పక్కకి తప్పుకో అంటే అది తప్పుకుంటుందా? ఇంకొంచెం పైన పడుతుంది కదా. ఏం చేస్తాం అప్పుడు? ఆ ఇంటి వాళ్ళని పిలిచి, ఓ సుబ్బారావు గారు, మీ కుక్క పైకి వచ్చేస్తోందండి, కొంచెం కంట్రోల్ చేయండి అంటాం. అవునా? అప్పుడు అతను వచ్చి దాన్ని పక్కకి తీసుకెళ్తాడు. సుబ్బారావు ఇంటికి వెళ్ళినప్పుడు సుబ్బారావు కనిపించకుండా
మాయ అయిన కుక్క కనిపించినప్పుడు ఎలా అయితే సుబ్బారావుని పిలిచామో అలాగా ఈశ్వరుడు కనిపించకుండా మాయ కనిపిస్తున్నప్పుడు ఈశ్వరా అని ఈశ్వరుడిని పిలవాలి. అప్పుడు ఈశ్వరుడి చేతిలో మమ మాయ అంటున్నారు కాబట్టి ఆయన అధీనంలో ఉన్నటువంటి మాయను ఈశ్వరుడు వచ్చి తొలగిస్తాడు. ఇందాక ఎలా అయితే సుబ్బారావు వచ్చి వారి కుక్కను పట్టుకున్నాడో అలా మాయకు లొంగిపోతే జీవుడు, మాయను లొంగ తీసుకుంటే ఈశ్వరుడు. భక్తుడిగా ఆయన్ను ఆశ్రయిస్తే, ఆశ్రయించటము అంటే నిరంతరం భజించటం, అప్పుడు ఈ మాయ ఏమీ చేయదు. ఈ మాయకు ఒక పేరు చెప్పారు, దైవీ అని. దైవీ అంటే దైవ సంబంధం అయినది, అలౌకికమైనది. అంటే లౌకికమైనది కాదు, అలౌకికమైనది. కాబట్టి ఈ త్రిగుణములు అయిన మాయ ఆయనది. మొదట పరమాత్మ భయపెట్టారు, నా మాయను దాటలేవు అని. కానీ వెంటనే అభయం ఇచ్చేశారు. ఎలా దాటగలవు అంటే, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వారు ఈ మాయను దాటిపోతారు అని చెప్పారు. ఆశ్రయించటము అంటే నిరంతరము ఆయనతోనే ఉండటం. ఆయన్ని పట్టుకుంటే మాయను దాటేస్తాం. ఈ మాయను దాటాక ఈ ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఎవరైతే పరమాత్మను ఆశ్రయించి ప్రపంచంలో తిరుగుతాడో అతను ఏ పని చేసినా మాయ అతన్ని బంధించదు. ఈశ్వరుడు అయిన కృష్ణుడిని పట్టుకొని అర్జునుడు యుద్ధం చేస్తే యుద్ధం యజ్ఞమైపోయింది. అదే దక్ష ప్రజాపతి యజ్ఞం యుద్ధం అయినది. ఎందువల్ల? ఈశ్వరుడిని అవమానించటం వల్ల. యజ్ఞం యుద్ధం అయిపోతుంది ఈశ్వరుడిని మర్చిపోతే. అంటే ఏ కర్మ చేసినా ఆ పరమాత్మను మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండటం కోసం మనం ఆయన యొక్క విభూతులను ప్రపంచంలో చూడాలి. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఇక్కడి నుంచి పరమాత్మ లోకంలో మనుష్యులు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్తున్నాడు. నేను అందరికీ ఆశ్రయమైనా కూడా నన్ను ఆశ్రయము అని తెలుసుకునేవారు కొందరే అంటున్నాడు. నమాం దుష్కృతినః మూఢాః ప్రపద్యంతే నరాధమాః. నమాం న మాం ప్రపద్యంతే, నన్ను ఎవరు భజింపరు అంటే దుష్కృతినః దుష్కర్మలు చేయవారు, మూఢాః మూఢులు, నరాధమాః నరులలో అధములు, మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. మాయ చేత అపహృతమైన జ్ఞానం కలవారు, ఆసుర రాక్షస స్వభావం ఆశ్రయించినవారు. వీరు నన్ను భజింపరు, వీరు నన్ను తెలుసుకోలేరు అని అంటున్నారు. దుష్కృతినః అంటే పాపపు పనులు చేసే స్వభావం ఉన్నవారు. మూఢాః అంటే మూఢులు.
నరాధమాహ అంటే నగలలో అధములు. ఆసురం భావ మాశ్రితాహ రాక్షస భావాలను ఆశ్రయించిన వారు. అసుర భావాలు అంటే హింస, రాగము, ద్వేషము ఇవన్నీ అసుర భావాలు. ఎందుకని వీళ్ళంతా ఇలా ఉన్నారు అంటే మాయయా అపహృత జ్ఞానాః. అసలు చిక్కంతా మాయ, త్రిగుణాత్మకము, సత్వరజ తమోగుణ భావాలు, పదార్థాలు. ఈ రెండింటితో ఏకత్వం ఏర్పడటం వలన వాళ్ళు ఇలా ఉన్నారు. ఈ మాయ ఎవరి మీద బాగా పనిచేస్తుందంటే రజోగుణము, తమోగుణము ఉన్న వారిలో ఈ మాయ బాగా పనిచేస్తుంది. తమస్సు బాగా ఉంటే అస్సలు భగవంతుడు ఉన్నాడన్న ఊహ కూడా లేకుండా ఉంటారు. వారు మూఢులు. వారికి ఉందని తెలియదు, కావాలని తెలియదు. నరాధములు అంటే పశువులు. పశువులకు వీరికి తేడా లేనివారు. పుట్టాం, తిన్నాం, బతుకుతున్నాం, చచ్చాం, అంతే. తినడానికి పుట్టాం, తర్వాత చస్తాం, ఇదే కదా జీవితం అనుకుంటారు ఈ నరాధములు. మాయలో ఉన్న రెండు గుణాలు, రజోగుణము, తమోగుణము గట్టిగా పట్టుకున్న వల్ల వీరు ఇలా ఉంటారు అని అంటున్నారు పరమాత్మ. తామసభావం వలన మూఢాహ నరాధమాహ వస్తుంది. రాజసభావం వల్ల దుష్కృతిన ఆసుర భావం ఆశ్రిత వస్తుంది. ఇలా ఉన్నవారు నన్ను ఆశ్రయించలేరు, నన్ను తెలుసుకోలేరు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమాం దుష్కృతినే మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.